అందరికీ నమస్కారం. నా పేరు ఆచార్య కొట్టమల్లి. ఈరోజు వీడియోలో టాపిక్ 1.5 నెల తర్వాత స్కూల్ రీఓపెన్ అయింది. చిన్నపిల్లలు మ్యాక్సిమం ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తిరిగి స్కూల్కి అందరూ మన ఇంటి దగ్గరలో ఉన్న స్కూల్స్ పెట్టుకొని ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాంట్ చూసి తర్వాత ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి రెండు మనల్ని భ్రమలు, ఎందుకంటే మనల్ని ఆకర్షణ వైపు పెడుతుంటాయి. ఇది బాగా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాను కదా. నేను ముఖ్యంగా టీచర్స్ క్వాలిఫికేషన్ ద్వారా టీచర్స్ పిల్లలకి ఎలా చెప్తున్నారు, ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టీచర్స్ చెప్పేది పిల్లలకి అర్థమవుతుందా అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక్కడ క్వాలిఫైడ్ అని చెప్పాను కదా, జస్ట్ మాత్రం పండించుకోవచ్చు. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు. ఎందుకు చెప్తానంటే నేను 30 సంవత్సరాల స్కూల్లో టీచర్ కాబట్టి ఈ అనుభవంతో చెప్పాను. ఇవన్నీ చూసుకోవచ్చు. పిల్లలకి మనం అందించేది బెస్ట్ టీచర్. పిల్లలకి మనం అందించేది ద బెస్ట్ టీచర్. ఆ టీచర్ అందించే స్కూల్స్ని మనం మంచి గురువుని మనం ఎప్పుడైతే పిల్లలకి ఇస్తామో వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది. రంగులు చూసి మోసపో, ఆకర్షణ చూసి మోసపో. స్కూల్కి వెళ్ళిన ప్రతి పిల్లలకి తల్లిదండ్రులు గమనించుకోవాలి. స్కూల్కి వెళ్ళగానే మళ్ళీ 3కి వస్తారు కదా, స్కూల్లో ఏం జరిగింది, ప్రతిదీ కూర్చొని వాళ్ళకి మినిమం ఒక అరగంట గంట వాళ్ళతో స్పెండ్ చేయండి. ఆ స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే టీచర్స్ ఫస్ట్ మీరు అడగాల్సిన క్వశ్చన్, మీ స్కూల్లో మీ టీచర్స్ చెప్పే బోధన మీకు అర్థమైందా అని పిల్లల్ని మార్నింగ్ 8:30 నుంచి 4:30 లేదా 5:30 లేదా ఇలా రకరకాలుగా ఉంటుంది. ప్రతిదీ తల్లిదండ్రులు క్షుణ్ణంగా అడిగి తెలుసుకొని టైం స్పెండ్ చేయండి. తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నారు, లంచ్ పూర్తిగా తిన్నారా, స్టడీ అవర్లో ఏం చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడగండి. మీ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, మీ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, మీ గేమ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా యాక్టివిటీస్, ఇవన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకోండి. తర్వాత ఎందుకు ఇంత ముఖ్యంగా చెప్తున్నానంటే పిల్లలు తల్లిదండ్రులకి చెప్పరు. కొంతమంది ఖచ్చితంగా మన వాళ్ళతో స్పెండ్ చేస్తే చెప్తారు. ఇది గమనించుకోవాలి. బెస్ట్ టీచ్ ఇచ్చే స్కూల్స్ని వెతికి పంపించండి. పిల్లలతో తల్లిదండ్రులు గడపండి. నెక్స్ట్ వీడియోలో మీకు పిల్లల మెటబాలిజం, పిల్లల ఓవర్ వెయిట్ దీని గురించి ఖచ్చితంగా చెప్తాను. అందరూ నన్ను ఫాలో చేయండి. చిన్నపిల్లలకి పనికొచ్చే వీడియోస్ చేస్తున్నాను. ధన్యవాదాలు.